మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కావ్యప్రియ గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. పీసీఓడి పర్సంటేజ్లు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అమ్మాయిల్లో. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా. అంటే ఈ జనరేషన్ అమ్మాయిలకి, ఈ జనరేషన్ విమెన్కి డౌన్ ద లైన్ మెనోపాజ్ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ జనరేషన్ అమ్మాయిలకి డౌన్ ద లైన్ మెనోపాజ్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. మనకి మామూలుగా యావరేజ్ ఏషియన్ ఏజ్ ఫర్ మెనోపాజ్ ఇస్ 47. అదే మనకి వెస్టర్న్ కంట్రీస్ తీసుకుంటే 52, సమ్వేర్ బిట్వీన్ 50 to 54 మధ్యలో. సో మనకి ఇప్పుడు పీసీఓడి అన్నది 1 in 5లో ఒక అమ్మాయికి చూస్తున్నాం. పీసీఓడి వల్ల మనకి ఎప్పుడు ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అయితే రాదు. ఎందుకు అంటే పీసీఓడి డిసీజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఎగ్ ఇస్ నాట్ రిలీజింగ్. ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్లనే యానోవులేషన్ జరుగుతుంది. యానోవులేషన్ వల్లనే మనకి పిల్లలు పుట్టడం లేదు. పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మనకి ఇక ఇన్ఫర్టిలిటీ, తర్వాత డయాబెటీస్, ఇవన్నీ మెటబాలిక్ ప్రాబ్లం కాబట్టి ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎగ్స్ అన్నవి సేవే అవుతున్నాయి కానీ బయటికి రావట్లేదు. సో పీసీఓడి ఉన్న వాళ్ళకైతే మెనోపాజ్ తొందరగా రాదు, ఎందుకంటే ఎగ్స్ సేవ్ అవుతాయి కాబట్టి. యాబ్సెన్స్ ఆఫ్ పీరియడ్ని ఇక్కడ మనం మెనోపాజ్తో మనం సింక్ చేయకూడదు పీసీఓడి ఉన్న వాళ్ళల్లో. ఇట్ ఈజ్ ఓన్లీ అ ట్రాన్సియంట్ ఫేజ్ ఇఫ్ యూఆర్ అ పీసీఓడి పేషెంట్. కొన్ని రోజులే మీకు పీరియడ్ రాదు, కానీ పీసీఓడి కనుక కరెక్ట్ అయితే మీకు పీరియడ్స్ మళ్ళీ న్యాచురల్గా వస్తాయి. అండ్ ఈ 6 months ఏవైతే పీరియడ్స్ రాలేదో ఆ ఎగ్స్ అట్లాగే స్టోర్ అయ్యి తర్వాత 6 extra cycles లాగా వస్తాయి మనకి. ఇప్పుడు రాలేదు, తర్వాత వస్తాయి అంతే. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ ఎందుకు రావచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ అండ్ మనం తినే డైరీ ప్రోడక్ట్స్ అండ్ ప్రతి ఒక్క స్ట్రీట్లో అవైలబుల్ అయ్యే మెయినీస్, చీజ్, మెక్డీ, కేఎఫ్సి అండ్ విచ్ ఆర్ అన్యాచురల్ ఫుడ్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్లాస్టిక్ యూసేజ్. సో మచ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ ద హౌస్. అంటే మనకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ డబ్బాలు, టిఫిన్ డబ్బాలు, ప్లాస్టిక్ బ్యాగులు, ఎక్కడ పడితే అక్కడ దాని నుంచి డయోక్సోన్స్ అన్న ఒక టాక్సిక్ మెటీరియల్ రిలీజ్ అవుతుంది. ఆల్సో ప్లాస్టిక్ శానిటరీ ప్యాడ్స్, ఈ విస్పర్ కానీ ఏవైతే మనం వాడతామో అందులోంచి ప్లాస్టిక్ ఉన్న ప్యాడ్స్లోంచి డయోక్సోన్స్ అన్న టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయ్యి డైరెక్ట్గా గర్భసంచిలో ఉన్న లోపల పొర, దాన్నే ఎండోమెట్రియం అంటాం, అక్కడ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని తీసుకొస్తుంది. ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్లో మనకి ప్రోస్టాగ్లాండిన్స్, ఇంటర్ఫెరాన్స్, ఇంటర్లూకిన్స్ ఇవన్నీ ఏంటి అంటే మనకి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్. దీనివల్ల ఏమవుతుంది అంటే దీని ప్రభావం అండాశయాల మీద పడుతుంది, ఆల్సో గర్భసంచి లోపల పొర మీద పడుతుంది. ఇలా పడ్డప్పుడు అండాశయాల్లో ఉన్న అండంలు ఒక్కొక్కటిగా డెస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. అలా డెస్ట్రాయ్ అయినప్పుడు చాలా ఎర్లీ ఏజ్లో వీళ్ళకి మెనోపాజ్ అన్నది రావచ్చు. ఎగ్ కౌంట్ అన్నది తగ్గిపోతుంది. ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ. ఇలాంటి వాళ్ళంతా మనకి ఎప్పుడు బయటపడతారంటే నాకు పీరియడ్ ప్రాబ్లం ఉంది, నాకు ఓవర్ బ్లీడింగ్ ఉంది, చాలా పెయిన్ ఉంది అని కొందరు వస్తారు. ఇంకొందరు నాకు ఇన్ఫర్టిలిటీ ఉంది మేడం, నాకు ఒకసారి ఎగ్ రిజర్వ్ చూడండి అని వచ్చే వాళ్ళలో చాలా వరకు ఇవి ఐడెంటిఫై చేస్తాం. ఒకప్పుడు అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ అన్నది ఇంత ఫ్రీక్వెంట్గా లేకుండింది. బట్ దీస్ డేస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్, ఐ థింక్ ఇట్ ఈస్ గోనా కంపీట్ విత్ పీసీఓడి ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని అనిపిస్తుంది. మనం వేసుకునే పర్ఫ్యూమ్స్ కానీ, లేకపోతే కాస్మెటిక్స్ కానీ, లేకపోతే పాలిస్టర్ బట్టలు కానీ, ఇవన్నీ ఎండోక్రైన్ డిస్రప్టార్స్ కిందకే వస్తాయి. సో ఇవన్నీ మన బాడీలో ఉన్న హార్మోన్ సిస్టమ్ని డిస్రప్ట్ చేస్తున్నాయి. సో డెఫినెట్లీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అన్నది అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అ ఫేజ్ వేర్ అనపోజ్డ్ ఈస్ట్రోజన్, ఈ ఒబెసిటీ వల్ల కూడా మనకు ఫ్యాట్లోంచి కూడా ఎక్సెస్ ఈస్ట్రోజన్ వస్తుందన్నమాట. ఆ ఎక్సెస్ ఈస్ట్రోజన్ వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అండ్ ఎక్సెస్ ఈస్ట్రోజన్ వల్ల దిస్ ఈజ్ ఆల్సో సీన్ ఇన్ పీసీఓడి 2 types ఉంటుంది. ఒకటేమో మనకి పీరియడ్స్ రాకపోవడం, ఇంకొంచెం ఏమో అతిగా పీరియడ్ రావడం. చాలా లావు ఉన్న వాళ్ళలో అతిగా పీరియడ్ వస్తుంది. వాళ్ళకి దే విల్ హ్యావ్ ఆల్ దిస్ యాక్నే, అన్వాంటెడ్ హెయిర్, చాలా అబ్డామినల్ ఒబెసిటీ, తర్వాత హెవీ బ్లీడింగ్, క్లాత్స్, పెయిన్, సివియర్ పెయిన్ అలా. అండ్ అన్కంట్రోల్డ్ పీసీఓడి మనకు నార్మల్ ఒవేరియన్ వాల్యూమ్ వచ్చి 8 cc. ఇలాంటి వాళ్ళలో 15 cc, 20 cc వరకు ఉంటాయి. ఆల్మోస్ట్ మన ఓవరీస్ వచ్చి సైజ్ వచ్చేసి మనకు ఒక ఆల్మండ్ సైజులో ఉండాలి.
కానీ ఇలా ఉన్న వాళ్ళలో ఓవరీ సైజ్ వచ్చేసి ఒక బాయిల్డ్ ఎగ్ సైజులో వెళ్తుంది. యా, అందులో ఏంటంటే ఓవేరియన్ టిష్యూస్ మొత్తము స్ట్రోమల్ హైపర్ట్రోఫీ అంటాం. అందులోంచి మనకి ఎక్సెస్ టెస్టాస్టిరాన్ మేల్ హార్మోన్స్ రావడం. అందుకే సివియర్ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో అబ్డామినల్ ఫ్యాట్ నుంచి ఎక్కువ ఈస్ట్రోజన్ వచ్చి సివియర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ స్ట్రోమల్ హైపర్ట్రోఫీ నుంచి వచ్చే ఎక్సెస్ మేల్ హార్మోన్ టెస్టాస్టిరాన్ వల్ల వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ అవన్నీ ఎక్కువగా ఉంటుంది. సో చూడటానికి చాలా ఒబీస్గా అన్వాంటెడ్ హెయిర్ పెట్టుకొని ఎక్కువ బ్లీడింగ్ ఇష్యూస్ పెట్టుకొని దే సఫర్ అ లాట్ ఫిజికలీ మెంటలీ. యా యా సో దట్ వే. సో ఈ ఎండోమెట్రియాసిస్ అడినోమయోసిస్ వల్ల ఎస్ డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది అండ్ ఆల్సో మనకి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఏజ్ పీరియడ్ ఈ లోపు మెనోపాజ్ వచ్చేది ఈ జనరేషన్ ఉమెన్కి అని చెప్పడానికి ఏదైనా mid-30s అనుకోండి. mid-30s లో రావచ్చు. అంటే ఈ 35 ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో 35కి మెనోపాజ్. ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో ఎస్ రావచ్చు. 35 to 40 మధ్యలో వచ్చేయచ్చు. అంటే ఇన్ జనరల్ ఈ కాలుష్యాన్ని ఇదంతా మైండ్లో పెట్టుకొని ఇన్ జనరల్ డౌన్ ద లైన్ ఎన్ని ఇయర్స్లో ఇలాంటిది ఒక సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు? మేబీ ఇన్ ద కమింగ్ 30-40 ఇయర్స్. ఇంకా ప్లాస్టిక్ పొల్యూషన్ మనం ఆపకపోతే, ఇఫ్ యూఆర్ నాట్ రషింగ్ టువర్డ్స్ సస్టైనబుల్ లివింగ్ అవన్నీ కనుక లేకపోతే కనుక మనం ఇలాంటి ఇంకా చూడాల్సి వస్తుంది. ఇంకా మన 30 బాడీ yearsకి మన బాడీ ఎప్పుడు నేచర్ తోటి సింక్లో ఉండాలి. నేచర్ని మనం ఎంత మాడిఫై చేసి వీఆర్ ఆల్ లివింగ్, బట్ హౌ నేచర్ హ్యాస్ టు బి అట్లా మన బాడీ కూడా అంతే న్యాచురల్గా ఉంటేనే మన బాడీకి ఎన్వైరన్మెంట్కి ఒక సింక్ ఉంటుంది. మనకి నాట్ జస్ట్ మన బాడీ హార్మోన్స్ అవన్నీ ఆర్ వాట్ వీఆర్ కన్జ్యూమింగ్ అండ్ ఆల్, ఎన్వైరన్మెంట్లో ఉండే కొన్ని ఫ్యాక్టర్స్ కూడా మన బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో దాంతో మనం సింక్లో ఉంటేనే మనది కూడా వీ విల్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ ద ఈకో సిస్టమ్. ఓకే. యా, లేకపోతే ఇట్లాంటి అన్యాచురల్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్ అండ్ ఫ్యాన్సీ డిసీజెస్ కీప్ కమింగ్. ఫ్యాన్సీ డిసీజ్ అమ్మ వినడానికి చాలా భయంకరంగా యా, ఉంది. అండ్ ఇంకా విల్ బి ఆఫ్టర్ ఫైండింగ్ ద మెడిసిన్ హియర్ దేర్. యా, కోవిడ్ అన్నది కరోనా వైరస్ అన్నది మేము ఎప్పుడో మైక్రోబయాలజీలో ఇది ఒక వైరస్ ఉంటుందని మేబీ ఒక చాప్టర్లో ఒక చిన్న పార్ట్, బట్ వెన్ కోవిడ్ హ్యాస్ కమ్ we had to study in and out of COVID. సో కరోనా వైరస్ అన్నది మేము జస్ట్ ఒక ఫ్లూ లాగా చదువుకున్నాము, బట్ మనం వీ హ్యావ్ సీన్ ద కోవిడ్ వేవ్స్ అండ్ ద డిజాస్టర్స్. యా, సో యా, విచ్ వాజ్ అ ట్రెడిషనల్ బట్ నౌ ఇట్ బికేమ్ అ ఫ్యాన్సీ డిసీజ్. దానికి కొత్తగా మళ్ళీ వ్యాక్సిన్ కనుక్కొని అందరు వ్యాక్సినేషన్ తీసుకొని, సో ఇలాంటివి రావచ్చు ఫ్యూచర్లో. యా.